జై శ్రీమన్నారాయణ. పురోహితుల వారైనటువంటి బ్రహ్మర్షుల వారైనటువంటి వశిష్ఠుల వారిని ముందు పెట్టుకొని భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నాడు భరతుడు. వశిష్ఠుల వారు భరతుడు ఇద్దరు భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకుంటూ ఉంటే భరద్వాజ మహర్షి చూశాడు వశిష్ఠుల వారిని. చూడగానే వెంటనే లేచి తన శిష్యులందరితో చెబుతూ ఉన్నాడు, అర్ఘ్యజలాలను తీసుకొని రండి అంటూ భరద్వాజ మహర్షి శిష్యులందరికీ చెబుతూ తాను వెంటనే ఆసనము నుండి లేచి వశిష్ఠుల వారికి స్వాగతం చెబుతూ ఉన్నారు భరద్వాజ మహర్షి. భరతుడు వశిష్ఠుల వారితో వెనకనే ఉన్నాడు కనుక వెంటనే భరద్వాజ మహర్షికి భరతుడు నమస్కారము చేశాడు. వశిష్ఠ మహర్షితో వచ్చినటువంటి వాడు కనుక భరతుడు భరద్వాజ మహర్షి భరతుణ్ణి గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత భరతుడికి వశిష్ఠుల వారికి భరద్వాజ మహర్షి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఫలాలను ఇచ్చి ఇద్దరిని కూడా కుశల ప్రశ్నలు అడిగారు. అందరి గురించి అడిగి తెలుసుకున్నారు భరద్వాజ మహర్షి. కానీ దశరథుడి మరణ వార్త గురించి మాత్రం అడగలేదు భరద్వాజ మహర్షి. ఎందుకంటే అంతకు ముందే వారికి దశరథుడు మరణించినట్టుగా తెలిసిందేమో, ఆ విషయాన్ని ఏమీ అడగనే లేదు భరతునితో కానీ వశిష్ఠుల వారితో కానీ. తర్వాత భరత వశిష్ఠాదులు ఇద్దరూ కూడా భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉన్నారు కుశల ప్రశ్నలు. శరీరే అగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు. ఓ మహర్షి, శరీర ఆరోగ్యం కులాసాగా ఉందా? ఓ మహర్షి, మీ యజ్ఞయాగాదులన్నీ బాగా జరుగుతున్నాయా? ఓ మహర్షి, మీ శిష్యులందరూ బాగున్నారా? ఓ మహర్షి, ఇక్కడ పెరుగుతూ ఉండేటటువంటి వృక్ష సంపద, ఓషధీ సంపద అంతా బాగుందా? ఓ మహర్షి, మీ ఆశ్రమంలో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పశుపక్ష్యాదుల సంపద అంతా బాగుందా అని భరతుల వారు వశిష్ఠుల వారు భరద్వాజ మహర్షిని అడిగిన తర్వాత భరద్వాజ మహర్షి అంతా కుశలమే అని చెప్పి తనకి భరద్వాజ మహర్షికి రాముడి మీద ఉండేటటువంటి ప్రేమాధిక్యత వల్ల భరద్వాజ మహర్షి భరతుడిని ఈ రకంగా అడుగుతున్నాడు ఇప్పుడు. ఏమని? ఓ భరత, నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉండాలి కదా, మరి ఎందుకయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నహిమే శుద్ధ్యతే మనః. ఎందుకో నీ విషయంలో నా మనస్సు ఏమిటో శంకిస్తోంది, అంత విశ్వాసంగా లేదు నాకు. అందుకే భరత, ఉన్నది ఉన్నట్టుగా నాకు విషయమంతా చెప్పు. కచ్చిన్నతస్య పాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి అకంటకం భోక్తుమనా రాజ్యం తస్య అనుజస్య చ. భరత, నీకు శత్రువులే ఉండకూడదని, నిన్ను మళ్ళీ నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉంటే నీ రాజ్యాన్ని కోరుకునేటటువంటి వారు ఎవ్వరూ ఉండకూడదని రామలక్ష్మణులను ఏమైనా చేద్దామని వచ్చావా? రామలక్ష్మణులను చంపటము కోసము, అట్లాంటి పాపకార్యము చేయటం కోసమేమైనా వచ్చావా ఇక్కడికి? భరత, నాకు విషయమంతా చెప్పు అంటూ భరద్వాజ మహర్షి నిర్మోహమాటంగా రాముడి మీద ఉండేటటువంటి ప్రేమతో, రాముడిని కాపాడుకోవాలి అనేటటువంటి కోరికతో భరతుడిని వశిష్ఠ మహర్షి ముందే అడిగేశారు ఈ రకంగా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.